రాజు తరుణ్, హరియానా వీళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారని ఎవరో చెప్పలేదు. లావణ్య గారే చెప్పారు. లావణ్య అంటే ఎవరో కాదు, రాజ్ తరుణ్ నేను పెళ్లి చేసుకున్నానని అప్పుడు ఫైట్ చేసిన తను చెప్పారు. అయితే కాల్ రికార్డింగ్ కూడా కొన్ని బయట పెట్టడం అయితే జరిగింది. ఏంటంటే హరియానా గారితో రాజ్ తరుణ్ గారు మామూలుగా మూవీ ఇంటర్వ్యూలప్పుడు ఎలాగో పరిచయం అయితే అయ్యింది. అయితే తను ఎక్కువగా రాజ్ తరుణ్‌ని కలుస్తూ ఉండేది అని చెప్పి లావణ్య చెప్పడం అయితే జరిగింది. కలిసిన తరుణంలో మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం అని చెప్పి ఒకరోజు తాగేసి నాకు ఫోన్ చేశాడు రాజ్ తరుణ్ అని లావణ్య గారు చెప్పి, అలాగే ఆడియో కూడా ఏదో రిలీజ్ చేశారు. అది కూడా ఇప్పుడు ప్రెజెంట్ అందరూ చూస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అని అటునుంచి క్లారిటీ అయితే లేదు. అయితే హరియానా గారు మనందరికీ తెలుసు, 'బిగ్ బాస్' ద్వారా చాలామందికి పరిచయం అయ్యారు. అలాగే ఇప్పుడు సినిమాల్లో ఇంటర్వ్యూలో యాంకర్‌గా చేస్తూ ఉన్నారు. మొత్తం వివరాల్లోకి వెళ్తే రాజ్ తరుణ్ గారిది, లావణ్య గారి గొడవ ఇప్పటి నుంచి కాదు, ఒక 7, 8 నెలల నుంచి జరుగుతూనే ఉంది. ఏదో ఒక టాపిక్ మీద వాళ్ళిద్దరూ ఫైట్ చేస్తూనే ఉన్నారు. అయితే ఈ టైంలో హర్యానా అనేది కొత్త టాపిక్‌గా వచ్చింది ప్రెజెంట్. ఎందుకంటే ఇప్పుడు దాకా లేదు. ఇప్పుడే ఆడియో రిలీజ్ అని అయ్యని వరుసగా వస్తూ ఉన్నాయి. మరి రాజ్ తరుణ్ అన్నాడంట, హర్యానా లేకపోతే నేను తల గోడకేసి కొట్టుకుంటాను అని చెప్పాడంట. మరి అది ఎంతవరకు నిజమో కాదో మనకు తెలీదు. మరి రాజ్ తరుణ్ కూడా దీనిపైన ఇంకా స్పందించలేదు. ఎందుకంటే ఇప్పటికే చాలా గొడవలు జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ కొత్త గొడవ ఎందుకని ఆగుంటాడు రాజ్ తరుణ్. అయితే హర్యానా కూడా దీని గురించి ఏం మాట్లాడలేదు. తను కూడా తన ఈవెంట్స్‌లో తను బిజీగా ఉంది. లావణ్య గారు మాత్రం ఇలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏది నిజం, ఏది నిజం కాదు అని అందరూ చూస్తూ ఉండాలి. అయితే తల గోడకేసి కొట్టుకుంటానని అయితే అనలేడు. ఎందుకంటే లావణ్య గారితో అంటే తాగేసి ఫోన్ చేశాడని చెప్పారు తను. మరి ఏది నిజమో కొన్ని రికార్డులయితే రిలీజ్ చేశారు. దాంట్లో కొన్ని మాటలన్నీ అయితే ఉన్నాయి. అయితే తనని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారంట లావణ్య గారిని. అయితే లావణ్య గారు మాత్రం సరే నేను వెళ్ళిపోతాను మీరే ఉండండి అని